ఎమ్మెల్యే చైర్పర్సన్ ఆధిపత్య పోర్లో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు జరగక అభివృద్ధి కుంటపడుతోందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి ఆరోపించారు. మదనపల్లె పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ మదనపల్లె మున్సిపాలిటీ ఏర్పాటు అయిన నాటి నుంచి నేటి వరకు ఎన్నడూ కౌన్సిల్ సమావేశం జరిగింది లేదన్నారు. నిన్న మంత్రి రోజమ్మ సాక్షాత్తు తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చి ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా నువ్వు చంద్రబాబు నాయుడు గారి అక్రమారెస్టును నిరసిస్తూ ఏ రోజు బయటకు రాని, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా, వాళ్ళ భర్త ముఖ్యమంత్రిగా ఉన్నా ఏనాడు బయటకు రాని భువనేశ్వరమ్మ ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ పార్టీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటామంటే ఫ్యాషన్ షో అంటావా? అసలు ఎన్నికలకు ముందు నువ్వు 1000-2000 కూడా బాధపడతా ఉంటే నువ్వు ఈరోజు కోట్లకు ఎట్లా పడగలెత్తావమ్మా రోజమ్మ? ఆ కలియుగ దైవుడైన వెంకటేశ్వర స్వామి ముందు నిలబడుకొని నువ్వు నీ కారుకూతలకు వస్తా ఉన్నావు. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు మానవత్వం ఉంటే, నువ్వు మనిషివైతే నీ మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ వేయించుకో. నీకు 17 విల్లాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ కొడుకు బర్త్డేకు బెంజ్ కారు ₹1,30,00,000 విలువ చేసే బెంజ్ కారు నువ్వు ఎట్లా బహుమతిగా ఇచ్చావు? ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అట్లాగే ఏ పాపము తెలియని, ఏ రోజు బయటకు కూడా రాని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి భార్యను కూడా ఇందులోకి లాగి మేము తలుచుకుంటే భువనేశ్వరిని పాత్రికేయ మిత్రులకి, మదనపల్లి ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే మదనపల్లి మున్సిపాలిటీ కావచ్చు, మదనపల్లి మండలం కావచ్చు, ప్రతి చోట, ప్రతి వార్డులో, ప్రతి విలేజ్లో కూడా ఏ పనులు ఆ పనులు అన్నీ నిలిచిపోయినాయి. అట్లా పరిశుద్ధ కార్మికులు కావచ్చు, అట్లా కాలువ పనులు కావచ్చు, రోడ్ల పనులు కావచ్చు, అన్నీ ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి. ఎందుకంటే బిల్స్ రావడం లేదు కాంట్రాక్టర్లు, కానీ మొత్తం అంతా నిలిపేసిన. ఇంక వస్తాయో రాదో ఈ ప్రభుత్వం రాదు కాబట్టి తెలిసిపోయింది ప్రజలకి, కాంట్రాక్టర్లకి అందరికీ కూడా ప్రభుత్వం రాదు. ఇంక నెక్స్ట్ 5 అంతా ప్రభుత్వం మారిపోతుంది. మాకు వస్తాయో బిల్స్ ఎవరు ఏ పనులు కూడా చేయడం లేదు. ఈరోజు ఈరోజు మార్నింగ్ కూడా మేము రెడ్డిస్ కాలనీ ఎక్స్టెన్షన్ వరకు పోయించినాం. అన్ని 30 ఫీట్ రోడ్లు, అన్ని మట్టి రోడ్లు. కానీ బిల్డింగులు చూస్తే ఒకటి 3 కోట్లు 4 కోట్లు. అప్రూవల్కే మున్సిపాలిటీకి కావచ్చు, పంచాయతీకి కావచ్చు ఆదాయము ఒక ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలంటే 2 నుంచి 5 లక్షల వరకు ప్లాన్ అప్రూవల్కి ప్రజలు కడుతున్నారు. మరి 2 లక్షల నుంచి 5 లక్షలకు ఒక బిల్డింగ్కి ప్లాన్ అప్రూవల్ డబ్బులు తీసుకొని ఇద్దరు పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, రోడ్లన్నీ కూడా మట్టి రోడ్లే ఉన్నాయి. కనీసము మరుమేసే పరిస్థితి లేదు. మరుమేస్తే కూడా ఇంత దుమ్ము లేకుండా ఆ గుంతలంతా పుడుస్తాయి. అవి కూడా చేయడం లేదు. కొన్ని 100 కిలోమీటర్లు అయితే మట్టి రోడ్లే ఉన్నాయి. దీనికంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మొత్తము లాస్ అయిపోయింది కాబట్టి ఇంకా చేయలేరు, చేయని పరిస్థితి. ఇట్లా పరిస్థితుల్లో మదనపల్లిలో ఇక్కడ మున్సిపాలిటీలో కావచ్చు, అక్కడ పంచాయతీల్లో కావచ్చు కౌన్సిలర్లకి విలువ లేదు, సర్పంచులకి విలువ లేదు, ఎంపీటీసీలకు విలువ లేదు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేయడం లేదు. కొన్ని చోట్ల విలువ ఉన్నా కూడా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయడం లేదు. ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గం నాయకులకి, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడున్న